హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జిఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ ఛానల్. మనం ఈ ఛానల్ ద్వారా సచివాలయంలో జరిగే అన్ని సర్వీసెస్ గురించి ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తానండి. మీకేమైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వచ్చిన న్యూ ఆప్షన్ పెళ్ళైన వాళ్ళు కంపల్సరీగా చేసుకోవాల్సిన అప్లికేషన్ ఇది. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది, ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రతి ఫ్యామిలీకి క్రియేట్ చేయడం అనేది, క్లస్టర్ వైజ్గా క్రియేట్ చేయడం అయినది. దానిలో ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క ఏజ్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం మనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కానీ లాస్ట్ గవర్నమెంట్లో కానీ స్కీమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం స్కీమ్స్ అనేది ఎలిజిబుల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యొక్క మెంబర్ మైగ్రేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్ళైన అమ్మాయి అనేది వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. ఇప్పుడు మనం పెళ్ళైన తర్వాత ఏం చేయాలంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి భర్త దాంట్లోకి యాడ్ చేయాలి. ఈ భర్త దాంట్లోకి యాడ్ చేయడానికి లాస్ట్ గవర్నమెంట్లో ఏమి ఇచ్చారంటే మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయాలని అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొని వచ్చి భర్త వాళ్ళ దాంట్లోకి యాడ్ చేయడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే కావాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే చేయడం కుదురుతుంది అనేది లాస్ట్ గవర్నమెంట్లో ఉండింది. ఈ గవర్నమెంట్లో ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్లు, రేషన్ కార్డులు ఉన్నా చాలు, ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా చాలు, మనం ఆ అమ్మాయిని అక్కడ ఒకవేళ వాళ్ళకి ఏమైనా పిల్లలు పుట్టున్నా అమ్మాయికి ఆ పిల్లలతో సహా మనం వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దాంట్లోంచి తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క భర్త దాంట్లో అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక వితిన్ 1 monthలోనే అమ్మాయి అనేది వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వాళ్ళ యొక్క భర్త వాళ్ళ దాంట్లోకి మారుతుంది. దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తల్లికి వందనం స్కీమ్ తీసుకుంటే అమ్మాయి అనేది వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో ఉంది, భర్త వాళ్ళ దాంట్లో ఏమో రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉండింది అమ్మాయి. ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టుంటే పిల్లల్ని కూడా రేషన్ కార్డులో యాడ్ చేశారు, కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వాళ్ళు చేంజ్ చేసుకోలేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల పిల్లలు, మదరు, ఇద్దరు భార్యాభర్త ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు కాబట్టి మీరు తల్లికి వందనం స్కీమ్కి ఇనెలిజిబుల్ అని చెప్పి మనకి లాస్ట్ టైం రిలీజ్ అయిన తల్లికి వందనం స్కీమ్లో చాలామందికి ఇనెలిజిబుల్ అయినాయి. ఈ ఇనెలిజిబుల్ అయిన వాటిని మళ్ళీ గ్రీవియన్స్ రైజ్ చేసి ఎలిజిబుల్కి పంపించాము, కానీ ఇది కూడా చేయాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేంజ్ చేయాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేంజ్ చేయడానికి మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇది ఎవరి దగ్గర ఉన్నది అంటే సచివాలయంలోని పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఉంది. ఈ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే అమ్మాయి యొక్క ఆధారు, రేషన్ కార్డ్ జిరాక్సు, పిల్లలు ఉంటే పిల్లల యొక్క ఆధార్లు, భర్త దాంట్లో భర్త యొక్క ఆధారు, అంటే వీళ్ళిద్దరు కనుక భార్యాభర్త కనుక ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉంటే ఆ రేషన్ కార్డ్ జిరాక్స్, వాళ్ళిద్దరి ఆధార్లకి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉన్నదో ఆ మొబైల్ ఫోన్ తెచ్చుకొని ఒక అప్లికేషన్ ఉండిద్ది, మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనే అప్లికేషన్ ఉంటుంది. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో అప్లై చేయగానే అది సెక్రటరీకి వెళ్తుంది. పంచాయతీ సెక్రటరీ గారు అప్రూవల్ ఇచ్చిన వెంటనే అది ఎంపీడీఓ గారికి వెళ్తుంది. ఎంపీడీఓ గారు అప్రూవల్ ఇచ్చిన వెంటనే ఈ అప్లికేషన్ అనేది, అంటే అమ్మాయి వచ్చి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లో నుంచి వారి యొక్క భర్త దాంట్లోకి అనేది మారుతుంది. ఈ అప్లికేషన్ మనం డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో ఎలా అప్లై చేస్తామనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. దీంట్లో ఎన్బిఎం లాగిన్ అండి ఇది. ఈ ఎన్బిఎం లాగిన్లో అంటే డిజిటల్ అసిస్టెంట్ ఎన్బిఎం లాగిన్ కింద ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా, స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్, మైగ్రేషన్ మాడ్యూల్ అని ఉంది. దీంట్లో మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్, మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని ఉంది. మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ ఏంటంటే ఇద్దరు భార్యాభర్త కానీ లేకపోతే వేరు హౌస్ హోల్డ్గా ఉంటే వాళ్ళని కలపడానికి మాత్రం మెర్జింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది సచివాలయంలో. ఈ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే ఇప్పుడు భార్య ఒక దాంట్లో ఉంది, భర్త ఒక దాంట్లో ఉన్నారు, వేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు. అప్పుడు మనం వాళ్ళిద్దరిని కలిపి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని మెర్జ్ చేయొచ్చు. అయితే ఏంటంటే దీని యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ 2 ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు కలుస్తారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళిద్దరు సింగిల్గా ఉంటే ఓకే, వాళ్ళిద్దరు మెర్జ్ అవుతారు, సరిపోతుంది. వాళ్ళిద్దరు దాంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ కనుక ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందరూ కలిసిపోతారు. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న,
అమ్మాయి వాళ్ళ దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్న వీళ్ళ ముగ్గురు కలిపి మొత్తం కలిపి మెర్జ్ అయిపోయి ఒకే హౌస్ హోల్డ్ కిందకి వస్తుంది. సో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మెర్జింగ్ అనేది సింగిల్గా ఉన్న లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వరకే అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది. లేదు వేరు ఫ్యామిలీస్ కింద అయితే ఇది కొంచెం ఈ ఆప్షన్ యూస్ చేసుకోకపోవడమే బెటర్. నెక్స్ట్ మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్లో ఎంటర్ ఆధార్ నెంబర్ ఫ్రమ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొట్టంగానే అతని యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమంది పేరు, ఆధార్ నెంబరు, ఏజ్, జెండరు, హౌస్ హోల్డ్ ఐడి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎంటర్ ఆధార్ నెంబర్. బ్రైడ్ యొక్క ఆధార్ నెంబర్ అంటే పెళ్లి కూతురు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ కొట్టంగానే ఆ అమ్మాయి పెళ్లి కూతురు అంటే అమ్మాయి వాళ్ళ దాంట్లో ఎవరైతే హౌస్ మ్యాపింగ్లో ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ కింద డూ యూ వాంట్ టు మైగ్రేట్ ద బ్రైడ్ ఫ్రమ్ పేరెంట్స్ హౌస్ హోల్డ్ టు ఇన్లాస్ హౌస్ హోల్డ్, ఎస్ ఆర్ నో అని ఉంది. దీంట్లో ఏంటంటే ఈ అమ్మాయిని మనము వాళ్ళ యొక్క తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ నుంచి భర్త దాంట్లోకి అంటే అత్తమామల వాళ్ళ దాంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మార్చాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో, ఎస్ క్లిక్ చేసుకుంటాం మార్చాలనుకుంటున్నాం కాబట్టి. కింద ఆర్ యూ విల్లింగ్ టు మైగ్రేట్ ద చిల్డ్రన్ అంటే ఒక అమ్మాయి కనుక పిల్లలు ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళ దాంట్లోనే ఉంటే వాళ్ళతో ఒకేసారి పిల్లల్ని కూడా మైగ్రేట్ చేయడానికి ఎస్ ఆర్ నో అడుగుతుంది. పిల్లలు కూడా ఉంటే ఎస్ క్లిక్ చేస్తాము. అప్పుడు చిల్డ్రన్ని సెలెక్ట్ చేసుకోమని వస్తుంది, సెలెక్ట్ చేసుకుంటాం. ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కింద ఒక పాపప్ వస్తుంది, సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మనకు ఆధార్ డీటెయిల్స్ అవన్నీ మనమే ఓన్గా ఇస్తున్నాము అని కన్సెంట్ అనమాట. ఆ కన్సెంట్ క్లిక్ చేయగానే కింద మనం ఇప్పుడు ఆధార్ నెంబర్లు ఇచ్చాం కదా, హస్బెండ్ది, వైఫ్ది అంటే పెళ్లి కొడుకుది, పెళ్లి కూతురి వాళ్ళ యొక్క పేరు, ఏజు, వారి యొక్క జెండరు వస్తాయి. లెఫ్ట్ సైడ్ ఏమో పెళ్లి కొడుకువి, రైట్ సైడ్ ఏమో బ్రైడ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. యాజ్ పర్ ఆధార్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే వాళ్ళ యొక్క ఏజ్, పేరు అవి ఉన్నాయో కరెక్ట్గా ఉంటే ఓకే, కరెక్ట్గా లేకపోతే అప్డేట్ ఈకేవైసీ అనే ఆప్షన్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. వితిన్ 24 hours అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ కింద ఇక్కడ గ్రూమ్ ఈకేవైసీ అని ఉంది. ఈకేవైసీ క్లిక్ చేసేసి మనం యొక్క ఆధార్కి లింక్ అయిన దానికి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయినా క్లిక్ చేయొచ్చు, తంబైనా వేయించుకోవచ్చు. నెక్స్ట్ బ్రైడ్ ఈకేవైసీ సేమ్ అలాగే బ్రైడ్ది కూడా ఈకేవైసీ అనేది సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మ్యారేజ్ డేట్, మ్యారేజ్ వాళ్ళకి ఎప్పుడు అయ్యింది, ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారేజ్ ప్లేస్ ఎక్కడ జరిగిందో ఆ మ్యారేజ్ ప్లేస్ అనేది ఎంటర్ చేయాలి. కింద సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నాయి అంటే మ్యాపింగ్ మైగ్రేషన్లో మ్యారేజ్ సర్టిఫికేటు, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, ఆధార్ కార్డు. అంటే మనం ఆధార్ కార్డు కూడా పెట్టచ్చు, కానీ గారు వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలంటే కంపల్సరీగా ఇద్దరు ఒకే ఫ్యామిలీలో ఉన్నారనే ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం రేషన్ కార్డుకి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై ప్రూఫ్ పెట్టాల్సిన పని లేదు కాబట్టి ఫస్ట్ రేషన్ కార్డులో యాడ్ చేసుకొని రేషన్ కార్డులో యాడ్ అయినాక ఆ రేషన్ కార్డు జిరాక్స్ అనేది మనం దీనికి పెట్టుకుంటే వితిన్ 1 monthలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డు 2 కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళ యొక్క భార్యని వాళ్ళ తల్లిదండ్రుల దాంట్లోంచి తీసుకొని హౌస్ హోల్డ్ వాళ్ళ భర్త దాంట్లోకి యాడ్ చేయించుకోవాలి. పెళ్ళైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి ఈ అప్లికేషన్ అనేది. సో ప్రూఫ్ మనం రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాము, రిమార్క్స్ అప్రూవల్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ ఏంటంటే మనం ఏం ప్రూఫ్ సెలెక్ట్ డాక్యుమెంట్ తీసుకున్నాం అనేది. నేను రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ సర్టిఫికేట్ రేషన్ కార్డ్ జిరాక్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అప్లోడ్ గ్రూమ్స్ రెసిడెన్షియల్ ప్రూఫ్. ఇదేంటంటే భర్త యొక్క ఆధార్ అడ్రస్ అన్నమాట, రెసిడెన్షియల్ ప్రూఫ్. ఇప్పుడు భర్త ఎక్కడైతే ఉన్నారో అక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వారి యొక్క సచివాలయంలో మాత్రమే తన ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి సంబంధించిన సచివాలయంలో మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి తన యొక్క ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ ఇలా రెసిడెన్షియల్ ప్రూఫ్స్ ఏ అయినా పర్లేదు. రిమార్క్స్ అప్రూవ్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఒక్కసారి మనం డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో ఎంటర్ చేసామో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేసేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఇక్కడ పాపప్ ఇలా వస్తుంది.
అంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్, భర్త డీటెయిల్స్, భార్య డీటెయిల్స్ రెండు వస్తాయి. కింద పిల్లల్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఏజ్ అవి కూడా వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే ప్రింట్కి వచ్చేస్తుంది. ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మెంబర్ మైగ్రేషన్ అనేది అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం పెట్టినాక పిఎస్కి ఫార్వర్డ్ అయిపోతుంది, పంచాయత్ సెక్రటరీకి ఫార్వర్డ్ అయిపోతుంది. నెక్స్ట్ మనము పంచాయత్ సెక్రటరీ గారి లాగిన్లో, ఎన్బిఎం లాగిన్లో, నౌసికమ్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ లాగిన్లో అప్రూవల్ ఇచ్చితే అప్పుడు ఎంపీడీఓకి ఫార్వర్డ్ అవుతుంది. ఎంపీడీఓ గారు సబ్మిట్ అప్రూవల్ ఇచ్చేస్తే అప్పుడు మనకి అమ్మాయి అనేది వాళ్ళ యొక్క భర్త దాంట్లోకి యాడ్ అయిపోతుంది. ఈ విధంగా పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వారి యొక్క భార్యను తీసుకొచ్చి భర్త దాంట్లోకి మ్యాపింగ్ అనేది, అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్కీమ్స్కి సంబంధించి ఎవరైతే ఫ్యామిలీలో ఉన్నారో వాళ్ళందరూ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే మాత్రమే స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.